చేసిన పెద్దరాజు బాబాకి, అలాగే వాక్యపట్నం చేసిన రమణన్నకి, అలాగే ప్రార్థన చేసిన చిన్నమ్మకి, వీళ్ళందరికీ వందలు చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఇది మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, సండే స్కూల్లో కూడా చెప్పుకున్నాం. దీనిలో నుంచి కొత్త విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇజ్రాయేలు చిన్నది సిరియా దేశాన్ని మార్చగలిగిన స్త్రీ, చిన్నపిల్ల. దీనిలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అలాగే దేవుడు చిన్నపిల్లల్ని కూడా వాడుకునే గొప్ప సువార్త చేయగలడని వెళ్ళక ముందు మనం ఒకటి తెలుసుకుందాం. చిన్నపిల్లల్ని దేవుడు ఎప్పుడెప్పుడు ఎలా వాడుకున్నాడో చూసుకుందాం. మత్తయి సువార్తలు వచ్చినప్పటికీ దేవుడు ప్రసంగం చేస్తారు కొండ మీద. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు అనేకులు వచ్చి దేవుని యొక్క సువార్తను వింటారు. విన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు 3 రోజులు ఏమీ తినకుండా ఉంటారు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల ద్వారా అడిగేస్తారు, ఎవరి దగ్గరైనా ఆహారం ఉందేమో అడగండి అని అడిగేస్తారు. అడిగినప్పుడు ఏమైందంటే అందులో నుంచి ఒక చిన్నపిల్ల వేసి, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని. ఎవరిచ్చారు అక్కడ? ఎంతమంది వెళ్ళారు అక్కడికి? అనేకులు వెళ్తారు. పెద్దోళ్ళు ఉన్నారు. చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే ఏదైనా ఇచ్చేది ఉంటుంది, వెంటనే మర్చిపోస్తారు. అటువంటి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు మనం దేవునిలో ముందు సాగుతాం. ఇప్పుడు అలాగే ఏం చేసిందంటే, అది దేవుడికి ఇచ్చాక దేవుడికి ఒక పేరు ఉంది, అద్భుత కార్యాలు చేయగలడని ఒక పేరు ఉంది. అందులో ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, వాళ్ళు నమ్మారు. ఎవరు? చిన్నపిల్లలు. ఎవరు చిన్నపిల్లలు? ఏమి ఇచ్చారు యేసుప్రభు గారికి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అది 2 చిన్న చేపలు ఇచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఏం చేశారంటే దేవుణ్ణి నమ్మారు. నమ్మటం వల్ల ఏమైందంటే దేవుడు అద్భుత కార్యము చేయగలడని వాళ్ళు తెలుసుకున్నారు. అది తెలుసుకుని ఏం చేశారంటే దేవుడికి దేవుడు ప్రార్థన చేయగా, మామూలుగా అయితే అది ఒక్కడు కూడా సరిపోదు. అటువంటిది ఏం చేశారంటే దేవుడు దాన్ని మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే అది అనేక మంది తిన్నారు. తిన్నా కూడా 12 గంపలు 12 గంపలు మిగిలిపోయి పడేసరని ఉంటుంది. అది ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఏం చేశారంటే, చిన్నపిల్లలు ఏం చేశారంటే వాళ్ళు విశ్వసించారు. రెండోదిగా ఏంటంటే దేవుని శిష్యులు ఉంటారు. దేవుని శిష్యులు ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు డౌట్ అడుగుతారు. ఎవరిని? ప్రభువుని యేసుక్రీస్తుని. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేయాలంటే శిష్యులు చెప్పినప్పుడు ఏమైందంటే ప్రభువుని యేసుక్రీస్తు అంటారు, మార్పు అని ఒక చిన్నది దేవుని పరలోక రాజ్యము వెళ్తాని చెప్తారు. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నప్పుడు, ఆ మనస్తత్వం ముందుకు సాగినప్పుడు చిన్నపిల్లలు ఎలాగైతే ఇప్పుడు కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళతో మనం గొడవకి వెళ్ళామనుకో మనం విరోధం అయిపోతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి వాళ్ళతోనే ఆడుకుంటారు. ఎవరినైతే కొట్టాడో వాడితో ఆడుకుంటారు. అలాంటి స్వభావం ఎవరికి ఉండాలంటే మనకు ఉన్నప్పుడు మనం కూడా దేవుని ముందు సాగుతాం. అలాగే చిన్నపిల్లలకి ఏంటంటే సామెత గ్రంథం ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనా కానీ దాని నుంచి, వృద్ధుడైనా కానీ దాని నుంచి తొలగిపోవడని ఉంటుంది. ఇప్పుడు మనలో చాలామంది సండే స్కూల్ పంపుతున్నారు, చాలామంది ఇంకా పంపట్లేదు. అనేక మంది పంపడం వల్ల కలిగే లాభం ఏంటంటే మనం పిల్లలు కూడా అనేక రీతిలుగా ఆస్వాదించబడతారు. వీళ్ళు ఆస్వాదించబడాలంటే వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలగాలి. ఇప్పుడు మనం సోమవారం నుంచి శనివారం వరకు అలా ఏం చేస్తున్నాం? రుద్దేతాం. చదువు హోంవర్క్ చేసావా, చదువవా అని రుద్దుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి ఒక ఆదివారం ఉంది. ఆ ఆదివారం పంపినప్పుడు ఏమవుతుందంటే దేవుని భయభక్తిలో మన సంఘం స్టార్ట్ అయిన కాడి నుంచి మనకు అనేక మంది విశ్వాసులు, నేను సండే స్కూల్ నుంచి వచ్చిన వాడినే, నేను సండే స్కూల్ చెప్పడం అయింది, మామూలు దేంట్లో కూడా జరగడం అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నారు పెద్దరాజు గారు, లాజర్ గారు, అలాగే విజయ గారు, నా చెల్లి, వీళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే దేవుని యొక్క భయభక్తులు నేర్పుతున్నారు. ఈ నేర్పడం వల్ల ఏమైందంటే బాలు నడవలసిన త్రోవను వాడు నేర్పినప్పుడు వాడు రుద్రైనా కానీ తొలగిపోడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం చూసినప్పుడు వీళ్ళందరికీ అని చెప్పవచ్చాం. ఇప్పుడు అయింది. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. సిరియాను మార్చిన ఇజ్రాయేలు చిన్నది. టైటిల్ ఏంటి? సిరియాను మార్చిన ఇజ్రాయేలు చిన్నది. ఈ చిన్నది ఏం చేసిందంటే ఇక్కడ 1వ అధ్యాయం నుంచి 16వ వచనం దాకా ఉంటుంది ఈ స్టోరీ అంతనే. ఈ స్టోరీ అంతా మనం వివరించుకుందాం. ఫస్ట్ సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగని. ఒకసారి చూద్దాం. ఇప్పుడు వాళ్ళందరూ సిరియాలు అంటే ఎవరంటే దేవుని పట్ల విరోధులు,
విరోధులైనా కానీ దేవుడు ఏం చేశాడంటే సిరియా దేశంలో ఎవరికి విజయం ఇచ్చాడు? నయమానుకి విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చిన వెంటనే ఆవిడ ఏమైందంటే ఆ దేశంలో చూస్తున్నా అతను ఏంటంటే దేవుని చేత దయ పొంది ఇజ్రాయేల్ అందరినీ వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి వచ్చాడు. ఇతనికి జయం ఇచ్చాడు దేవుడు. కానీ అతనికి ఏముందంటే కానీ అని అక్కడ ఒక ఉంది. కానీ అంటే ఏంటంటే అతను కుష్ఠరోగి. మనం కూడా అంటాం ఏదో సంబంధాలు కానీ పలానాలు అడిగినప్పుడు ఏమంటే ఆ అమ్మాయి చాలా మంచిదే కానీ అన్నప్పుడు ఇంకా సగం అయిపోయినట్టే, ఏదో ఉంది. ఆ రీతిలో ఏమందంటే నయమాను కూడా, నయమానుకున్న అర్థం ఏంటంటే నయమాను అనగా బహు సౌందర్యవంతుడు, తెలివైన వాడు. పేరుకేంటి అర్థం? బహు సౌందర్యవంతుడు. ఇప్పుడు అతనికి ఏముంది? కానీ కుష్ఠవ్యాధి ఉంది. అతనికి ఉన్న పేరుకి తగ్గట్టు ఇతని జీవితం లేదు. కానీ అతను ఏం చేస్తాడంటే సైన్యాధిపతి. అతను చేతిలో అనేక మంది వీరులు శూరులు ఉన్నారు అతని చేతిలో. అతను ఏదైనా చేయమంటే కూడా అతను చేసేవాళ్ళు ఉన్నారు. అతను మాట ఏదైనా ఎక్కడైనా దేశానికి వెళ్ళి దాన్ని యుద్ధం చేయాలంటే దాన్ని జయించుకు రావాలంటే అతను దాన్ని జయించుకొచ్చేవాడు. అలాంటి రీతిలో ఉన్న అతనికి ఏముందంటే కుష్ఠరోగం ఉంటుంది. మనకు కూడా అనేకమైన పేర్లు ఉంటాయి. మనకు కూడా బాప్తిసం పొందిన వెంటనే పేరు పెట్టుకుంటాం. కొంతమంది పేరు అట్టపోతే బాధపడతారు. కానీ మన పేరు మార్పు కాదు, మనం హృదయం మార్చాలి. ఇప్పుడు మంచి పోరాటం పోరాడేదని కడకు తుద ముట్టించింది పేతురు అని ఉంటుంది. అతను ఏం చేస్తాడు? మంచి పోరాటం ఎక్కడ పోరాడుతున్నాడు? మంచి పోరాటం ఎక్కడ పోరాడుతుందో తెలుసా? బ్రాందీ షాప్ దగ్గర, రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర, ఇక్కడ మంచి పోరాటం పోడుతున్నారు. ఇప్పుడు అతను ఏమంటున్నారు? పేతురు గారు రాసిన కొటేషన్ అతను పెడుతున్నారు పైగానే, మంచి పోరాటం పోరాడితేనే తుదకు తుదముట్టించింది. అయితే దేవుడు పేతురు గారు ఏం చేశారంటే అతను మంచి పేరు దేవుని కొరకు పోరాడారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనం కూడా పేరెట్టుకుంటున్నాం. నా పేరు అజయ్ అంటే నా ఇంకో పేరు పెట్టుకున్నాను అనుకో, ఆ పేరుని బట్టి బైబిల్లో పెట్టిన పేరుని బట్టి నేను నడుచుకోవాలంటే ముందు బైబిల్లో అతనికి ఎలా నడుచుకున్నాడు, ఏం చేస్తాడని తెలుసుకోవాలి. అని నడుచుకున్నప్పుడే ఆ పేరుకు తగ్గ మనం పెట్టుకున్నప్పుడు ఆ పేరు తగ్గట్టు మనం నడుచుకోవాలి. ఇప్పుడు నయమాను కూడా ఏముందంటే సౌందర్యవంతుడు, బహు తెలివైన వాడు ఉంది. ఇప్పుడు అతను ఉంది కానీ అతనికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం ఉన్న కారణం వల్ల అతను ఏమైందంటే ఇప్పుడు అతను పెట్టిన పేరుకి ఇతనికి సంబంధం లేదు. ఆ లేని కారణం వల్ల ఏమైందంటే ఇప్పుడు అతను బాధపడుతున్నాడు. ఇప్పుడు అక్కడ 2 అధ్యాయం చూద్దామండి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీద పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరుగుని తేగ, అది నయమాను భార్యను పరిచయం. ఒక చాలండి. చూసుకున్నట్టయితే ఇప్పుడు సిరియా వాళ్ళందరూ వెళ్ళి ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి అక్కడ నుండి చిన్నదాన్ని తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చినట్టు ఏం చేస్తారంటే ఆమె ఏం చేస్తుందంటే పరిచర్య చేయటకు ఎవరి దగ్గర? నయమాను భార్య దగ్గర పరిచర్య చేయటానికి ఎవరిని తీసుకొచ్చారు? ఇజ్రాయేలు చిన్నదాన్ని. ఈ చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఈమెలో ఉన్న విశ్వాసం బట్టి ఏమైందంటే ఇప్పుడు ఆమె ఎక్కడ పెరిగిందంటే దేవుని భయభక్తులతో పెరిగింది, దేవుని సంఘంలో పెరిగింది, దేవుని పాలనలో పెరిగింది. అప్పుడు ఆసాబు రాజు అయినటువంటి కూరుడు అతను ఏం చేసేవాడు అంటే దేవుణ్ణి ఆరాధించకూడదు, అన్య దేవతల్ని ఆరాధించాలని ఒక రూల్ పెట్టినప్పుడు అతని కొడుకైనటువంటి యెరోబామును ఏర్పరచుకుని అతని ద్వారా అవన్నిటిని కూలగొట్టి అప్పుడు అతను ఏంటంటే అతని బోధలోను దేవుని భయభక్తులు కలిగి అటువంటి పాలనలో పెరిగిన ఈ ఇజ్రాయేలు చిన్నది. పెరిగినప్పుడు ఏమైందంటే అతను చేసినప్పుడు అతను ఏం చేస్తుంటే అదే అధ్యాయం ఒకసారి ఒక పేజీ తిప్పుతామండి. 2 రాజులు 3వ అధ్యాయం 2వ వచనం. ఇతడు తన తల్లిదండ్రులను చేసిన, ఇప్పుడు అతను ఏం చేశాడంటే ఇప్పుడు ఆమె చదువుకున్న వాక్యం బట్టి ఆమె ఏ పరిపాలన పెరిగిందంటే మంచి పరిపాలన పెరిగింది. ఆ పరిపాలన పెరగడం వల్ల ఏమైందంటే అక్కడ ఏం చేశాడంటే అక్కడ అనేకమైన దేవతలను పూజించాలని రూల్స్ పెట్టాడు. రూల్ పెట్టినప్పుడు ఏమైందంటే అతను కొడుకైన యారోబు ఏం చేశాడంటే దాని అన్నిటిని కూలగొట్టించేసి ఇప్పుడు అన్నిటిని చేయటం వల్ల అతను మంచి పని చేయడం వల్ల, రెండోది ఏంటంటే ఆమె ఒక మంచి దైవజీవుని సంఘంలో ఉంది. అది ఎక్కడంటే ఏలియా గారు దగ్గర ఆమె సంఘంలో ఉంటుంది. ఆ సంఘంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే ఆమె అతను చేయుచున్న మంచి కార్యములు అన్ని చూసింది. అక్కడ అనేకమైన అద్భుత కార్యములు,
ఒక అతను చేసిన అద్భుత కార్యం ఏంటంటే, అదే అధ్యాయం 4 అధ్యాయం చూసుకున్నట్లయితే 1 నుంచి 7 అధ్యాయాలు ఉంటుంది. ఒక విధవరాలు వచ్చి ఏలీ గారిని మొరపెట్టుకుంటుంది. మొరపెట్టినప్పుడు ఏం జరిగిందంటే, అతను తన దాసుడు చనిపోవటానికి తన భార్యను, తన పిల్లలను ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, అప్పు తీసుకుంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి బానిసల కింద ఉంచుకునేవారు. అప్పు తీరిన తర్వాతే వాళ్ళని వదిలేవారు. మనకు కూడా మన పూర్వకాలం ఉండేది. మన తాతల టైంలో విన్న మాటలు, ఎవరన్నా ఏదైనా అప్పు చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళ దగ్గర పాలేదాన కింద పెట్టుకునేవారు. ఆ రీతిలో జరుగుతున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎలీషా గారు చేసిన ప్రార్థన బట్టి అక్కడ ఒక దాసురాలు వచ్చి మొరపెట్టుకుంటుంది. దాసురాలు మొరపెట్టినప్పుడు ఏమైందంటే, ఆ దాసురాలు వచ్చి, నా పిల్లలను తీసుకుని పోతున్నారు, వాళ్ళని ఎలాగైనా కాపాడమని ఏలియా గారిని అడిగినప్పుడు, ఏలియా గారు ఏం చెప్పిందంటే, ఆ మాట ఏంటంటే, నీ దగ్గర ఏమైనా ఉందా అని ఒక మాట అడిగినప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది, నా ఇంట ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదని చెప్తుంది. అప్పుడు ఎలీషా గారు ఏం చేస్తారంటే, ఇది తీసుకుని నువ్వు అక్కడ మీ చుట్టుపక్కల మా కుండలని తీసుకుని, ఖాళీ పాత్రలు తీసుకుని ఈ నూనె వేసి నింపమన్నప్పుడు అవన్నీ నింపినప్పుడు, అవన్నీ నింపి ఆమె చేసినప్పుడు అవన్నీ నిండిపోయిన తర్వాత వాటిని అమ్ముకొని నీ అప్పు తీర్చుకొని చెప్తాడు. ఆ తీర్చుకోమని చెప్పిన దేవుడు అలాంటి ప్రవర్తనల సేవకుడు ఉన్న దాంట్లో పెరిగింది ఎవరు? ఈ ఇజ్రాయేలు చిన్నది. ఈ చిన్నది పెరగడానికి కారణం వల్ల ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఫస్ట్ కూడా మంచి రాజు పాలనలో ఉంది, రెండోది మంచి దైవ సేవకుని సంఘంలో ఉంది. ఈ రెండు ఉండటం వల్ల ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది. ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది అంటే, మనం ఏం చేయాలంటే 2 తిమోతి గ్రంథము 3 అధ్యాయము 14-15 అధ్యాయాలు చూసినప్పుడు దాంట్లో అద్భుతమైన మాట ఉంటుందండి. 2 తిమోతి 195 పేజీలు ఉంది. 195 పేజీ ఓల్డ్ న్యూ టెస్టమెంట్. విశ్వాసం ద్వారా రక్షణార్థమైన బాల్యము నుండి నీవెరుగుదుగాక. వచ్చింది ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో ఆమె ఎక్కడి నుంచి నేర్చుకుందంటే, బాల్యం నుండి దేవుని పట్ల ఆమె ఏం చేసిందంటే ప్రేమను, కృపను కలిగి నడుచుకుంది. కాబట్టి మనం ఎప్పుడైతే బాల్యం నుండి దేవుని సన్నిధిలో వచ్చి దేవునిలో నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆస్వాదిస్తాడు. ఈ రీతిలో ఆస్వాదించినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, విశ్వాసంతోనూ నిలకడతోనూ ఆమె ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఆస్వాదించాడు. ఇప్పుడు శత్రువు ఇంట్లో ఈవిడ ఉంది. ఎవరు? ఇజ్రాయెల్ చిన్నది శత్రువుల దేశంలో ఉంది. అయినా కానీ దేవుడు ఏం చేశారు? ఆమెను విడిచిపెట్టకుండా ఆమె యొక్క ప్రవర్తన బట్టి ఆమె ద్వారా అనేక మారడానికి చూస్తాం. అలాగే ఆమె ఏం చేసేదంటే, చిన్ననాటి నుంచి దేవుని వాక్యంలో పెరిగింది. ఇజ్రాయెల్ పిల్లలు ఎప్పుడూ ఏం చేసేవారంటే, దేవునికి పట్ల చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏం చేసేవారంటే 5 కాండాలు నేర్పేవారు. 5 కాండాలు ఏంటి? ఆది కాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు వాళ్ళకి ఏం చేసేవారంటే, చిన్ననాటి నుంచి వాళ్ళకి ఇశ్రాయేలు పిల్లలకి అది ఎప్పుడు నేర్పుతూ ఉండేవారు. వాటిలో నుండి వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ చిన్నది ఏం చేసింది? బానిసగా వచ్చింది. ఎక్కడికి? సిరియా దేశానికి. ఈ బానిసగా వచ్చింది కాబట్టి అదే రీతిలో ఆమె చదువుకుంది. ఎప్పుడు? ఆదికాండ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు, బానిసకి వెళ్ళిన అతని పేరు ఐడియా ఉందా? ఓకే, పేరేంటండి? ఆయన పేరు యోసేపు. ఆయన కూడా తన సొంత అన్నలే, ఎవరు? తన సొంత అన్నలే అమ్మేస్తారు. ఎవరిని? యోసేపు గారిని. యాకోబు కుమారుడైన తనని సొంత అన్నలే అమ్మేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తులకి బానిస కింద అమ్మేస్తారు. ఎవరిని? యోసేపు గారిని. యోసేపు గారు అమ్మేయటం వల్ల ఇప్పుడు ఇది ఎవరు చదువుకున్నారంటే, చెప్పాను ఇందాక 5 కాండాలు చదువుకున్నప్పుడు 5 కాండాల్లో ఎవరి కోసం ఉంది? యోసేపు గారి కోసం ఉంది. ఆ యోసేపు గారి కోసం ఉంది కాబట్టి ఈమె ఏం చేసిందంటే, ఈ 5 కాండాల్లో చూసిన యోసేపు గారిని ఆమె జీవితానికి ఉదాహరణగా తీసుకుంది. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో యోసేపు తీసుకెళ్ళినప్పుడు ఐగుప్తు దేశము ఎట్లాగైతే అభివృద్ధి చెందిందో అదే రీతిలో ఈ ఇజ్రాయేల్ చిన్నదాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. వాడుకోవడం బట్టి దేవుడు ఆమె పట్ల అనేక గొప్ప కార్యం చేయుతాడు. అలాగే అది చూసినప్పుడు ఆమె ప్రవర్తన బట్టి
ఆమె యొక్క నయమాను యొక్క భార్య ఫస్ట్ మార్చిపెడుతుంది. 3వ అధ్యాయం చూసుకుందామండి. అదే 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం చూసుకున్నప్పుడు ఆమె ఆమె మాట ఎలా ఉందంటే, ప్రవర్తన అంటే దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. నా ఏలినవాడ. ఇప్పుడు ఎవరు నా ఏలినవాడ అన్నది? నా ఏలినవాడు ఎవరిని అంటుంది? తనను బలవంతంగా, తనకి వయసు నాకు దాంట్లో ఉంది ఏంటంటే 6 నుంచి 7 సంవత్సరాలు. 6 నుంచి 7 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు? చాలా అల్లరే ఉంటారు. కానీ అలాంటి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇవేం చేసిందంటే, ఇక్కడ ఆమె చూపిస్తున్న ప్రేమ ఎటువంటిదంటే, అతన్ని ఎప్పుడైనా ఏం చేస్తామంటే, మనకి ఏదైనా అపకారం చేస్తా వాళ్ళని ఏం చేస్తామంటే మనం చాలా విలన్గా, ద్వేషంగా చూస్తాం. కానీ ఈమె ఏమంటుందంటే, చిన్న వయసులోనే ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని యొక్క గ్రంథంలో సంఘంలో పెరిగింది కాబట్టి ఈ జ్ఞానం ఆమెకు వచ్చింది. ఆమె ఏమంటుందంటే, నా ఏలినవాడ. ఏమంటుంది? నా ఏలినవాడ. ఎవరిని? అతను ఎవరైతే చెరపట్టి తీసుకొచ్చారో, బలవంతంగా తీసుకొచ్చారో వాళ్ళను కూడా క్షమించగల హృదయం ఎవరికి ఉందంటే ఆ చిన్నదానికి ఉంది. ఆ చిన్నది ఉండటం బట్టి ఏం చేసిందంటే దేవునిలో ముందుకు సాగుతుంది. అప్పుడు సాగుతం బట్టి ఏమైందంటే, ఇప్పుడు అదే మాట దేవుని బడిలో పెరిగిన దావీదు గారు కూడా సేమ్ అదే మాట అంటారు. అక్కడ అతను అన్న మాట ఏంటంటే, ఇది రాసి నోట్ చేసుకోండి, చెప్తాను. మొదటి సమూయేలు 24 నుంచి 11 అధ్యాయాల వరకు చదువుకుంటే అందులో దావీదు గారికి సౌలు గారికి ఫైటింగ్ జరిగినప్పుడు ఏమైందంటే, సౌలు గారు దేవుని చేత అభిషేకించబడినవారు, అలాగే దావీదు గారు కూడా దేవుని చేత అభిషేకించబడినవారు. వీళ్ళిద్దరూ చేసింది ఏంటంటే, సౌలు దావీదుని చంపాలనుకుంటాడు. దావీదుని చంపాలనుకున్నప్పుడు దావీదు ఎంత అద్భుతంగా ఇక్కడ మాట్లాడుతాడంటే, సేమ్ ఇదే మొదటి సమూయేలు 24:1 అధ్యాయంలో అంటాడు, నా ప్రభువా. ఏమంటాడు? నా ప్రభువా. ఎవరిని? తను చంపాలనుకుంటున్న సౌలుని. ఎవరిని? తను చంపాలనుకుంటున్న సౌలుని నా ప్రభువా. అలాగే రెండోదిగా దావీదు గారు రెండోది అంటారు 8వ అధ్యాయంలో సేమ్ ఇలాగే ఈ చిన్నది ఏమైతుందంటే, నా ఏలినవాడ. ఏమంది? నా ఏలినవాడ. ఎవరిని? తను చంపడానికి వచ్చే వాళ్ళని. అతను కూడా ప్రేమించే స్వభావం కలిగి గారు ఉన్నారు. అలాగే మూడోదిగా అదే 11వ అధ్యాయం చూసినప్పటికీ నా తండ్రి. ఎవరిని? ఇది కూడా సౌలు గారినే. ఇవన్నీ అంటున్నాడంటే దేవుని యొక్క ప్రేమ కృప ఇతనిలో ఉంది కాబట్టి, దేవునిలో ఇతను నడుచుకున్నాడు కాబట్టి, బాల్యము నుండి ఇతను దేవునిలో నడుచుకున్నాడు కాబట్టి కారణం వల్ల ఇతను ఏం చేశాడంటే ఈ మాట అనగలిగాడు. అదే మనల్ని ఎవరినన్నా ఏమన్నా అన్నాడు అనుకో, ఇంకా మన విశ్వరూపం చూపిస్తా. అలా కాకుండా ఈమె ఏం చేసిందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి, దేవునిలో ముందుకు సాగుతుంది కాబట్టి, దేవుని యొక్క ప్రేమ చిన్ననాటి నుంచి తన కుటుంబంతో పాటు, సంఘంతో పాటు, సేవకులు ప్రాణులకు పాటు నడుచుకుంది కాబట్టి, ఈమె ఎప్పుడు కూడా తన బలవంతంగా తీసుకొచ్చిన అతన్ని ఏమనలేదు. ఇవన్నీ మనలో ఉండాలంటే రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-20 చూసుకున్నట్లయితే దాంట్లో ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ ఈ చిన్నదానికి ఏముందంటే నిష్కపటమైన ప్రేమ. అదే నిష్కపటమైన ప్రేమ ఎవరికి ఉంది? దావీదు గారికి ఉంది. కాబట్టే సౌలుని ఏం చేయలేదు. అలాగే ఈ చిన్నది కూడా చూసినప్పుడు దేవుని పట్ల ప్రేమలో ఉంది కాబట్టి ఏమనలేదు. అలాగే 4వ అధ్యాయం చూసుకుందామండి. రాజు నయమాను వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను సిరియా రాజు ఇశ్రాయేల్ రాజునకు, ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు 4వ అధ్యాయం చూసినప్పుడు నయమాను వద్దకు వెళ్ళి తన భార్యకు చెప్తుంది. ఏమని? నా ఏలిన వాడికి స్వస్థపడాలంటే గనక, నా ఇజ్రాయేల్ దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే గనక ఎటువంటి రోగాన్నైనా ఎటువంటి బాధనైనా స్వస్థపరుస్తారని ఈవిడ బలంగా చెప్తుంది. అది ఆమె సంఘంలో ఉన్నప్పుడు మీకు చిన్న ఉదాహరణ చూపించాను. ఒక దాసురాలు చనిపోయినప్పుడు ఆమె ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళి మొర పెట్టుకుంది. ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏం చేశాడంటే దేవుడు అన్నాడు. అట్టి రీతి అన్ని చూసిన కారణం బట్టి ఈ చిన్నది గట్టిగా చెప్తుంది. ఎవరికి? తన నయమాను యొక్క భార్యకి ఏమని చెప్తుందంటే, నా ఏలినవాడు
నా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపరచబడాలంటే అతని దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. అప్పుడు వెళ్ళమన్నప్పుడు ఏమైందంటే ఇతను, ఇప్పుడు ఆమె ఒక్కడి వచ్చింది, బానిసకి వచ్చింది. బానిస మాట ఎంతుందంటే కారణం ఏంటంటే చూసుకున్నా, ఇందాక మనం చూసుకున్నాం, బాల్యం నుండి ఆమె తెలివితోనూ జ్ఞానంతోనూ నడుచుకున్న కారణం బట్టి ఇప్పుడు అతని మాట ఫస్ట్ నుండి ఎవరన్నారు, భార్య ఉంది. భార్య అన్న తర్వాత వెంటనే ఏం చేసింది, రాజుకి చెప్తుంది. ఆ రాజు కూడా ఏం చేశారంటే ఆ ఇజ్రాయెల్ చిన్నదాని మాట విని ఆమె ప్రవర్తన చూశారు కాబట్టి దాని ద్వారా వీళ్ళందరూ ఏమైనారంటే మార్పు చెందారు. మార్పు చెందడం బట్టి ఇప్పుడు అతను చెప్పింది జరిగింది ఏంటంటే, ఇప్పుడు అతనికి ఉన్న కుష్ఠరోగం బట్టి ఆల్రెడీ ఓసారి వెళ్ళి ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం నాశనం చేశాడు. ఎవరు, నయమాన్ గారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడంటే ఆ రాజుకి భయం పట్టుకుంది. భయం పట్టుకున్న కారణం ఏమందంటే వాళ్ళందరూ కూడా ఆ రాజు ఏం చేస్తారంటే భయంతో ఉండిపోతారు. కానీ ఇతను వెళ్తుంది ఎందుకంటే ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఏమైందంటే చూసుకున్నట్లయితే 9 అధ్యాయం చూసుకుందాం, 5 అధ్యాయం 9. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందు నిల్చుకుండగా ఒకసారి చూద్దాం. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ చిన్నదాన్ని మాట విన్నాడు. మాట విని ఇప్పుడు ఎక్కడ వచ్చాడంటే దైవ సేవకుని దగ్గరికి వచ్చాడు. వచ్చి రథం మీద ఉండి దైవ సేవకుని దగ్గరికి కోరంపాడు. నెక్స్ట్ పదజేమ, ఎలీషా నీవు యోర్దానులోకి వెళ్ళి నీ వాళ్ళు ఓకే అండి చూస్తున్నా. ఇప్పుడు అతను ఏం చేశారంటే ఎలీషా గారు ఏం చేశారంటే అతను వెళ్ళి నుంచున్నాడు. ఇతనికి ఏమైంది, ఇతను ఏం చేశాడంటే కౌరంపాడు. కౌరంపని కారణం అతను ఏం చేశాడంటే అతను వెళ్ళి ఎలీషా గారు ఏం చేశారంటే చెప్తున్న కారణం బట్టి ఏంటంటే యోర్దాన్ నదికి వెళ్ళి యోర్దాన్లో వెళ్ళి 7 మార్లు ములగమంటారు. ఈ ములగమన్న కారణం ఏమైందంటే ఇతనికి ఏమైందంటే కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుందంటే యోర్దాన్ అనే నది అని ఏంటంటే ఒక డ్రైనేజీ లాంటిది ఉండొచ్చు అనుకుంటున్నాను. అటువంటి దాంట్లోకి వెళ్ళి అతన్ని స్నానం చేయమని. అతను ఎవడు, మహా బలమైన వాడు, అతను సైన్యాధిపతి. అతను అంత గొప్పవాడిని ఏం చేశాడంటే దేవుడు అతను ఏం చేశాడు, గొప్ప దాంట్లోకి వెళ్ళి నిలబడినప్పుడు అతనికి చాలా బాధ కలుగుతుంది. కలిగినప్పుడు ఏమైందంటే అతను ఏం చేస్తాడంటే మా రాజ్యంలో అనేకమైనటువంటి గొప్ప సరస్సులు ఉన్నాయి, గొప్ప సముద్రం ఉన్నాయి, అవన్నీ మానేసి నన్ను ఈ యొక్క డ్రైనేజీ వాటర్ లాంటి దాంట్లో నన్ను ములగమంటున్నాడని కోపం తెచ్చుకొని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఏమైందంటే అప్పుడు ఎలాగైతే తను తన భార్య విని అతన్ని ఇక్కడికి పంపడం చేసిందో ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే కోపం వచ్చి వెళ్ళిపోవడం చేస్తున్నాడు. అదే అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయన నా ఆ ప్రవక్త గొప్ప కార్యం చేసిండని నీవు చేయకుందువా, అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే ఓకే చూసాను. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అతను చెప్పిన మాట వినకుండా అతనికి ఏం చేసిందంటే అటువంటి వాటర్లను దిగమంటున్నాడు అని అతనికి కోపం వస్తుంది. కోపం వచ్చిన కారణంగా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నప్పుడు ఏమైందంటే అతని దాసుడు అక్కడ వచ్చి నీవు అతను ఏమడిగితే 5-6 అధ్యాయం చూసుకుందాం. అతను ఏం చేస్తాడంటే ఎలీషా గారు బంగారం అడిగితే బంగారం ఇద్దాం, వెండి అడిగితే వెండి ఇద్దాం, బట్టలు కావాలంటే బట్టలు ఇద్దాం, ఇవన్నీ తెస్తాడు అతని మాట వినటానికి. కానీ అతను ఏం చేశాడు, ఏమి నాకు వద్దు కానీ నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మూలగమన్నప్పుడు ఇతనికి ఏం చేసింది, కోపం వచ్చింది. ఇప్పుడు అదే తన దాసుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వేమి చేయటానికని వచ్చావు కదా, అతను చెప్పింది చేద్దాం, అవ్వకపోతే అప్పుడు చూసుకున్నాన్ని ఇక్కడ బలపరిచినప్పుడు అతను ఏం చేస్తాడంటే అతను మాట విని దేవుని పట్ల కోపం బట్టి అతను వెళ్ళి స్నానం చేయగా అతని దేహం ఎలా మారుతుంది అంటే పసి పిల్లవాని దేహం వల్లే మారుతుంది. మునుపటి దేహము కుష్ఠరోగంతో ఉన్నాడు, ఇప్పుడు ఏమైంది, పసిపిల్లవాని దేహంగా మారుతుంది. ఇప్పుడు అది అతను ఏం చేస్తాడంటే నమ్మి విశ్వాసంతో వెళ్ళి 2వ పూట వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు 15 అధ్యాయం చూద్దాం. అప్పుడు నా దేవుడు తప్ప లోకంలో మరి ఒక దేవుడు లేడని నేర్గుదాము. ఇప్పుడు అక్కడ చూసినట్టయితే ఏం జరిగిందంటే ఇప్పుడు అతను స్వస్థపడ్డాడు.
స్వస్థపడి ఇప్పుడు అక్కడ ఏం చేశాడంటే, ఇందాకైతే అతను అధికారంగా ఉన్నాడు కాబట్టి ఆ గుమ్మం దగ్గరే ఉండి అతను దైవ సేవకుని దగ్గరికి వెళ్ళలేకపోయాడు. రెండో పట్టు స్వస్థత ఎప్పుడైతే పొందాడో అతనిలో తగ్గింపు స్వభావం వచ్చింది. ఆ తగ్గింపు స్వభావం వల్ల ఏం చేశాడంటే డైరెక్ట్గా ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇతను మొరపెట్టుకుని ప్రార్థన అడిగినప్పుడు అతను చెప్తాడు, ఇజ్రాయేలు దేవుడు తప్ప మరే దేవుడు లేడని అతను బలంగా చెప్తాడనమాట. ఇప్పుడు మన దేవుడు ఎటువంటి వాడంటే మనం నమ్ముకున్నప్పుడు మనకెంతో స్వస్థత కలిగిస్తాడని ఇతను జీవితంలో జరిగిన దాన్ని బట్టి అతను ఏం చేశాడంటే నయమాను దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకున్న కారణం బట్టి అతను ఎన్నో తిరిగి ఉండొచ్చు, నాకు తెలుసుండి ఎన్నో రాజ్యాలు వెళ్ళి ఎన్నో మందులు వాడుండొచ్చు ఆ రోగం తగ్గడానికి. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ చిన్నదాని మాట విన్నాడు. మాట విన్న వెంటనే ఎలీయా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాట వినటం వలన ఇక్కడ ఏం చేశారంటే మంచి గొప్ప స్వస్థత కలిగింది. లేదంటే అతను రాకుండా దేవుని సన్నిధిలో లేకుండా అతను మాట వినకుండా ఉండుంటే అతను ఎప్పుడు ఉన్న కుష్టి రోగమే అతనిలో ఇప్పుడు మనం బాహ్యంగా బాగానే కనిపిస్తున్నాం, కానీ మనలో అనేకమైన రోగాలు ఉండొచ్చు. పైకి కనపడని సమస్యలతో అనేకమైన ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని బడిలో వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ముందుకు సాగుతామో అవన్నీ మనకి దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు మనకి అన్నీ తొలగిపోతాయి. ఎలా నయమోన్ అయితే ఎలాగైతే సిరియా దేశం చిన్నదాని వల్ల స్వస్థత పొందాడో అటు రీతిలో మనం నడుచుకుందాం. ఇవన్నీ నడుచుకున్నాక అనేకులు మార్పు చెందినప్పుడు మనం ఎలాగ ఉంటామంటే దేవుని దృష్టిలో దానియేలు గ్రంథము 12:3 దానియేలు గ్రంథము, బుద్ధిమంతులు ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు త్రిప్పుదురు, వారు నక్షత్రం వలె ప్రకాశింతురు. ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు సిరియా దేశం అంతా ఎవరి చేత మార్పు చెందబడింది? చెరపట్టబడిన ఇజ్రాయేలు చిన్నదాని వల్ల. ఇప్పుడు ఆ చిన్నదాని వల్ల ఏమైందంటే మొత్తం ఆ దేశమే మారిపోయింది. ఆ దేశం మారటం వల్ల ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు చిన్నది ఎలా కనిపిస్తుంది అంటే ఒక నక్షత్రం వలె కనిపిస్తుంది, ఒక జ్యోతి వలె కనిపిస్తుంది అనేకులు తిప్పడం వల్ల. ఇప్పుడు నీవు నేను కూడా మనం రక్షణ పొంది మన ప్రవర్తన వల్ల అనేకులు మారారంటే దాన్ని మనం కూడా ఏమంటే దేవుని దృష్టిలో నక్షత్రాల వలె జ్యోతుల వలె ఉంటాం. అలాగే మీ సంఘం సంఘం ఎంత బలపడుతుందంటే కారణం తల్లిగా చేసిన ప్రార్థన వల్ల, తండ్రిగా చేసిన ప్రార్థన వల్ల. ఇప్పుడు మనం దైవ సేవకులు ప్రార్థన వల్ల మనం ముందుకు సాగుతున్నాం. అలాగే ఇప్పుడు మన తల్లిగారు కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆమె కూడా ఒక నక్షత్రం వలె జ్యోతి వలె ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను ఈ వాక్యాన్ని బట్టి. అలాగే మనం ముందుకు సాగినప్పుడు ఇజ్రాయేల్ చిన్నది ఎలాగైతే దేవుని పట్ల పరిపాలన పట్ల ఎలాగైతే ఉందో అలాగే దేవుని సంఘంలో మంచి దైవ సేవకుని నడకల్లో ఎలాగైతే నడుచుకుందో అలాగే దైవ ప్రవర్తన కలిగి ఉందో ఇవన్నీ కలిగి ఉన్న ఆ చిన్నదాన్ని బట్టి మనం కూడా మన జీవితాల్లో మనం కూడా అనేకులు మార్చాలని, మన పేరు మార్పు కాదు కానీ మన హృదయం మార్చబడాలి. మన హృదయం వలన అనేకులు మన పట్ల తిప్పబడాలి. ఈ తిప్పబడినప్పుడే మనం ముందుకు సాగుతాం. అనేకులను దేవుని పట్ల అనేకులను సంపాదించుకునే ఆత్మల రక్షణ కొరకు మన సంఘం ఇంకా అభివృద్ధి చెందడానికి దీని ద్వారా ఏంటంటే మన సండే స్కూల్ పిల్లలు కూడా ఇంకా అనేక మంది దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడతాడో తెలీదు. అలా వాడతాడంటే దానికి కారణం ఏంటంటే దేవుని పట్ల మన పుస్తకంగా మన విశ్వాసంగా ఉండి దేవుని ఎలా చేస్తాడో ఏం చేస్తాడో మనం చెప్పినప్పుడు వాళ్ళు పెద్దవారైనా కానీ వాటి నుండి తొలగిపోరు. ఈ తొలగిపోనే కారణం బట్టి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఉన్నాం. ఈ మందిరాన్ని ప్రతిష్ఠించారు. ఈ మందిరము ద్వారా అనేకమైనటువంటి సత్యాలు మర్మాల ప్రభా ఆయా ప్రాంతాల వారికి వింటూ ఉన్నారు. విన్నటువంటి వారు బలపడుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రభా సహోదరి విశ్వనాథ సత్యవతి గారి తండ్రి ఈ వాక్యం ఎంతో బలపరుస్తుంది. మందిరంలో ఉన్నట్టే ఉంటుంది. ఆ మాటలు ఆ పాటలు అది చూసినప్పుడు బిడ్డ చెప్పిన మాట పడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అందరు వీటిని గ్రహిస్తున్నారు. దూరదేశం బిడ్డ ప్రభా వాటి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎప్పుడు పంపిస్తామా, ఈ రోజు ఆరాధన ఎప్పుడు వస్తుందా అని చూస్తూ మాకు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. అయినా అటువంటి వారందరిని దీవించి ఆస్వాదించండి. ఎందుకంటే దూరదేశంలో ఉంటున్న వారు ప్రభా
ఈ లోకంలో ఇక్కడ మనం మాటలు వినడానికి ఈ ప్రాంతం చూడడానికి ఎంతో ఆశతో కనిపెడుతూ ఉంటుంటారు. ఎవరైతే కనిపెట్టి వాటిని గ్రహిస్తూ ఉన్నారో వారిని దీవించి ఆస్వాదించండి. అలాగే ప్రభా ఈ సంఘాన్ని దీవించండి. సంఘం పట్ల మీ కార్యాలు చేయండి నాయన. బిడ్డల పట్ల ఇంకేం మేలు దాచారో మాకు తెలియదు, వాటన్నిటిని బయలుపరచండి. ఇదిగో నాయన మన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక చిన్నది ప్రభా నయమాను యొక్క కుటుంబాన్ని మార్చింది తండ్రి, సిరియా దేశపు రాజుని మార్చింది. నీవే గొప్ప దేవుడు అని ప్రజలందరూ ఒప్పుకోవడానికి ఆ బిడ్డ చేసిన ప్రయత్నం ప్రభా ఎంతో గొప్ప కార్యం మాకు చూపించారు. మీకు స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి మాలో ప్రతి ఒక్కరు కూడా మా దేవుడు నీవెంత గొప్పవాడవో అన్యుల దగ్గర మేము చూపించాలంటే మేము ఎంత నిష్ఠగా ఉండాలో, ఎంత ప్రభువా నీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగాలో, అన్యులతో స్నేహం చేయడం కాదు ప్రభు, అన్యులను ప్రభు యొద్దకు నడిపించే వారుగా మేము ఉండాలి. అన్యులు నడిచిన మార్గం నడవడం కాదు తండ్రి, అన్యులైనటువంటి వారిని ధన్యులుగా చేయడానికి మీ యొద్దకు తోడుకొచ్చే వారుగా మేము ఉండాలి. నిరంతరము ప్రకాశించే జ్యోతి వలె మేము ఉండాలి తండ్రి. మా వ్యాపారాలు కానీ, మా యొక్క ఉద్యోగాలు కానీ, మా యొక్క పనులు కానీ అన్నీ కూడా మీ నామాన్ని మహింపరిచే ఉండాలని చెప్పి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా తండ్రి మీ నామాన్ని మహింపరిచే ఒక భాగ్యం దయచేయండి. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని, వృద్ధుల్ని కాసి కాపాడండి. ఇదిగోనైనా జీవం గల సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో, సత్యంగా ఉన్నటువంటి స్తంభానికి మూలాధారంగా మేము ఎలా ఉండాలో తండ్రి, ఏ విధంగా పురుషులు ఉండాలో, ఏ విధంగా స్త్రీలు ఉండాలో కొన్ని మాటలు మాకు చూపించారు తండ్రి. మేము ఎలా ఉంటున్నాము, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మీరు తండ్రి మా పట్ల మీరు చూస్తూ ఉన్నారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాన్ని చూసే గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు. ఇగో తండ్రి నాయన ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ మీటింగ్స్లో తోడు నడిపించి ఆస్వాదించండి. అలాగే తండ్రి సేవకుల మీటింగ్స్ దీవించి ఆస్వాదించండి. మా మినిస్ట్రీ యొక్క నాయన సంఘ బిడ్డలను, మా ఇంటి యొక్క కుటుంబాలని, సేవకులను మీ చేతులు పెడుతున్నాం, దీవించి ఆస్వాదించండి. అలాగే మాకు కావాల్సినటువంటి నేను అక్కర్లు ప్రభావ మీరు తీరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. మిషనరీ వారు తండ్రి దూరదేశం కెనడా దేశంలోను ఆయా ప్రాంతంలో ప్రభావ నాయన యొక్క మినిస్ట్రీ కొరకు ఎంతగానో ప్రభావ ప్రార్థించి నాయన సహకరిస్తున్నారు. మీకు వందనాలు. వారిని దీవించి ఆస్వాదించండి. యజమానులు ఉన్నటువంటి వారిని ప్రభు నీ చేతులు పెడుతుండగా వారి మీద నీ కృపను గ్రహించండి. మా ముంజవరం గ్రామాన్ని, పోతలం గ్రామాన్ని, నాయన తండ్రి పోతవరం గ్రామాన్ని కూడా దీవించి 3 అద్భుత కార్యాలు చేయండి. అనేక మంది రక్షించబడాలి నాయన. ఇంకో 2 డేస్ ప్రభా, నేను శనివారం 17 రోజులు పూర్తయింది. రేపు సోమవారం 18 రోజుల నుంచి నాయన నడుస్తూ ఉండగా ఇంకా ఉన్నట్టు 23 రోజులు కూడా నీ కృపలో తండ్రి దినం వెంబడి దినం ముందుకు సాగుతూ మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. నీ యొక్క నీతి రాజ్య వారసత్వం మేము పొందుకోవడానికి తగిన కృపను గ్రహించండి. ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డ ప్రభువా నాయన దూరదేశంలో ఉన్నారు తండ్రి. బిడ్డ ఎంతో ప్రేమతో ప్రభువా ఇగో తండ్రి ఏర్పాటు చేసిన ఏర్పాటు స్తోత్రం ఎంత ఖర్చు పెట్టి ఈ కార్యం చేశారు. వండిన వారిని, వడ్డించే వారిని సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి దేవా మీకేమన్నా తండ్రి జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు పదకొండు తండ్రి సత్యవతి గారి యొక్క మనవడు నాయన కాలుకి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేసి రాడ్ తీయబోతున్నారు కనుక ఆ బిడ్డ యొక్క ఆపరేషన్ మేలు చేయండి. అలాగే ముంగండ్లో కూడా తండ్రి యొక్క సహోదరికి నాయన మరి అపెండిసైటిస్ గర్భసంచి ఆపరేషన్ కూడా జరిగింది. ఈ 2 ఆపరేషన్లు ప్రభా నీవే బిడ్డకు మేలు దయచేసి మేము పొందండి. అలాగే మా సంఘంలో ఎవరు 15 ఉన్నారు, ఎవరు ఇబ్బందులతో ఉన్నారో వారిని దీవించి ఆస్వాదించండి. అలాగే దూరదేశాల్లో మా ఆత్మీయ పిల్లలు ప్రభా ఉన్నారు తండ్రి, వారిని మరొకసారి మీ చేతులు పెడతా ఉన్నాం. అలాగే హైదరాబాద్లో ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రభా ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, వారందరూ మీ చేతులు పెడతా ఉన్నాం. వారిని దీవించి ఆస్వాదించిన ప్రభా మీ దాసుల కార్యక్రమం ఎంతో ఘనంగా క్రమంగా జరగడం కృప చూపించారు తండ్రి. వారు వచ్చినటువంటి బిడ్డలు ప్రభా మరి ప్రయాణం చేయబోతున్న తోడు నడిపించి సుదీర్ఘ కుటుంబాన్ని క్షేమకరం నడిపించడం ఆస్వాదించండి. అలాగే తండ్రి సురేష్ రాసిన ఎగ్జామ్లో మీరు తోడే ఉన్నారు నమ్ముచున్నాము తండ్రి. ఈ ఆదివారం ప్రభా అక్కడ రాజమండ్రిలో తండ్రి చర్చికి వెళ్తాను మాట ఇచ్చాడు, ఆ చర్చిలో ఉన్నాడని నమ్ముతున్నాము. ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసి వాక్యమనిసిన బిడ్డను ఎన్నటువంటి వారిని సమస్తాన్ని దీవించి మీరే మహింపు వారు తీసుకుని పిడికెళ్ళు, కానుకలు, దశంభాగాలు, ప్రథమ పదం మీద చేతులు పెడుతుండగా వాటిని 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దీవించి మీరే మహింపు పొందుతారని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు లేచిన పెడదామండి, అందరు లేచిన పెడదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేర్చును గాక. మాకు కావలసిన మరుద్నాహారము నేడు మాకు అనుగ్రహించండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు
ఇక్కడ చేసిన పరిశుద్ధులకును సర్వలోకంలో పరిశుద్ధులకును ఇంతవరకు మనం చేసిన ప్రార్థన అంశానికి ప్రతిదానికి తోడే నడిపించి ఆశ్రయించి కాసి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనండి. దేవుడు మనం దీవించును గాక.